Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is self-deception. Self-deception. Sri Vanchana. వాక్యభాగం గమనించినప్పుడు the text is from Psalms 139 verses 23 to 24. కీర్తన గ్రంథము 139వ కీర్తన 23వ వచనం 24వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీ కాయస్కర మార్గము నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గము నన్ను నడిపింపు. See if there is any wicked way in me and lead me in the way everlasting. And David asked God to examine him and his character. దావీదు దేవుని అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఎగ్జామిన్, ఆయనను పరీక్షించాలని, ఆయన సౌఖ్యంగా పరీక్షించవలసిగా కోరుతున్నాడు. ఇక్కడ గమనించడం, దావీదుకు జ్ఞానోదయమైనది. గాడ్ ఈజ్ ఆమ్నిషియెంట్, ఆల్ నోయింగ్ గాడ్, అన్నీ తెలిసిన దేవుడు అని దావీదు గ్రహించాడు. సో గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెజెంట్, అంతటా ఉన్న దేవుడిని గ్రహించాడు. And God is omnipotent, all powerful God. So God is all seeing God, అన్ని చూస్తున్న దేవుడు ఆయన. Omniscient God. ఇవి మూడు అతి ప్రాముఖ్యమైన లక్షణాలు దేవునికి. ఆ సత్యాన్ని గ్రహించి see if any grievous way in my heart and mind. నీకు దుఃఖాన్ని కలిగించేది, ఆయాస కలిగించేది నా మనస్సులో, నా హృదయం ఉన్నదేమో అని చూడమని ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఆస్కింగ్ గాడ్ టు కరెక్ట్ హిమ్, కరెక్ట్ హిస్ వేస్ సో దట్ హీ కెన్ వాక్ ఇన్ హిస్ పాత్. తన మార్గాన్ని సరిదిద్దవలసిందిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. To examine him, to test him, and ask God to investigate his life. ఈ యొక్క రక్షక భటగా అంటే పోలీస్ శాఖలో గమనించినప్పుడు ఇన్వెస్టిగేషన్ మాట చూస్తున్నాం. ఇన్వెస్టిగేటింగ్ అనగా దాన్ని బాగా పరిశోధించమని ప్రార్థన చేసినాడు. అది ప్రార్థన చేసి నిత్య మార్గం నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశోధించి హృదయం తెలుసుకొని నిత్య మార్గం నడిపించి మీరు మహిమ పొందమని, వాక్యం వింటున్న బిడ్డను దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.